నల్గొండ జిల్లా నిడమనూరు దశాబ్ద ఉత్సవాల భాగంగా నిర్వహించిన సంక్షేమ దినోత్సవ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నిడమనూరు మార్కెట్ కమిటీలో జరిగిన కార్యక్రమంలో గుత్తా మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగంలో నెంబర్ 1 స్థానంలో ఉందని, ఇక్కడి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే అమగతి అధోగతిని అని ప్రతిపక్షాలు భయం పట్టుకుందని, బట్టి విక్రమార్క లాంటి నేతలు తల మీద టవల్ కప్పుకొని మన జిల్లాలో పాదయాత్ర చేస్తూ అసత్యాలు చెప్తున్నారని గుత్తా అన్నారు. కార్యక్రమాలు అమలయ్యేది కాబట్టి ఈ సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడ లేనటువంటి పద్ధతుల్లో అమలు చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన్ని మీరందరూ కూడా ఆశీర్వదించి వచ్చే 5 సంవత్సరాలు ఆయనకు అధికారం ఇస్తేనే ఇప్పుడు జరుగుతున్నటువంటి నెల్లికల్లు లిఫ్ట్ కావచ్చు, మిగతా పనులని కావచ్చు, ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇంకా మెరుగుతో ముందుకు పోయేటువంటి కార్యక్రమం కావచ్చు, ఇవన్నీ అమలు పోవాలంటే కేసీఆర్ గారిని మీరందరూ కూడా ఆశీర్వదించమని చెప్పి, ఎందుకంటే పాపం ప్రభుత్వ యంత్రాంగం అధికారులు కూడా చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా మరి నిద్రారాలు